యాదవ్ నేడు అనిల్ రెడ్డి సెటిల్మెంట్లతో తిరుపతి ప్రజల్ని హడలెత్తిస్తున్నారు వీరిద్దరు కూడా. సో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పేర్లు చెప్పి సెటిల్మెంట్లకు దందాలకు తెరలేపుతున్నారు. అధికారం పోయినా ఇంకా ఆగడం లేదు, వారి యొక్క మదం తగ్గడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక బాధితులు వ్యక్తం చేస్తున్నారు. చూడండి, విచక్షణారహితంగా అక్కడ ఆయన చేతిలో ఉంది కూడా ఒక కర్ర, అది కర్ర గారది పోలీస్ కానిస్టేబుల్స్ వినియోగించినటువంటి ఒక లాఠీ, అది ఆ లాఠీని పట్టుకొని ఎంత విచక్షణరహితం కొడుతున్నారు చూడండి. ఆ మనిషి చచ్చిపోయేంతలా కొట్టి 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 ఆయన కింద పడిపోయాడు డైరెక్ట్గా. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన యువకుడు కింద పడిపోయాడు, అయినా వదిలిపెట్టకుండా అలా పక్కనే కూర్చోండి ఎటకారంగా మాట్లాడుతూ ఇంకా కొడుతూనే ఉన్నాడు. సో అసలు ఏం జరిగిందంటే కనుక శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్నటువంటి షాప్ కాంట్రాక్ట్ కావాలని చెప్పి తనకే రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి రకంగా దౌర్జన్యం చేశారట. ఆ షాప్ కాంట్రాక్ట్ కావాలని చెప్పుకొచ్చాడట. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. సో ఈ కంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు, దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ మీకు సూచిస్తోంది. సో వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్ వన్స్ అగైన్. సో ఏదేమైనా గిరిజన యువకుడిని కొడుతూ వీడియో తీశాడట అనిల్ రెడ్డి. ఆ శ్రీనివాసం సత్రం ఎదురుగా ఉన్నటువంటి ఆ షాప్ తనకు రాసివ్వాలంటూ విచక్షణరహితంగా యువకుడిని కొట్టసాగాడు. గిరిజన యువకుడు అతను. సో ఏమనరు కదా, మాదేం పోతుంది, మేము అధికార మదంతో బలుపెక్కున్నాము, ఒళ్ళంతా మదమెక్కుంది, కండబట్టుకున్నాము, మాకు కండరాలు ఉన్నాయని చెప్పి మదంతో, ఆ బలుపుతో, అహంకారంతో అలా కొడుతూ ఉన్నాడు. అక్కడ ఏ తప్పు జరగనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇంకా పూర్తిగా అక్కడ ఏం జరిగిందని అనుకుని తప్పిపుచ్చే ప్రయత్నం కూడా, అంటే తప్పించుకునేందుకు రకరకాల వర్షన్స్గా వైసీపీ చెప్తే చెప్పొచ్చు. కానీ ఎంత బలుపు వచ్చినా, ఎంత మదం వచ్చినా, ఎంత అహంకారం వచ్చినా ఇదే రకంగా అనిల్ రెడ్డి కూడా శాస్తి జరగాలనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ముందుగా ఆ లాఠీ అక్కడ చూడండి, అది పోలీస్ కానిస్టేబుల్స్ వినియోగించిన లాఠీ. సో అది ఆయనకు దొరికిందంటే డైరెక్ట్గా ఆయన కొనుగోలు చేసి ఉండాలి, లేదంటే అది కొనుగోలు చేసిన బయట అంత ఈజీగా అవైలబుల్గా ఉండదు. సో ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ ఆయనకు సహకరించాడా, అక్కడ పక్కన ఎవరైనా ఇంకా వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారా? సో ఆ లాఠీ చేతుల పక్కగా ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ పక్కగా లాఠీ అనేది ఈ మాదిరిగా లాఠీ ఉపయోగించారు ఎక్కువగా పోలీసులే. సో పోలీసు ఎవరైనా ఆయనకు సహకరించి ఉంటారనేది కూడా కొంత అనుమానంగా ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు నిందితుడు అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ దెబ్బలు తిన్నటువంటి ఆ యువకుడు మాత్రం, ఆ బాధితుడు మాత్రం ప్రస్తుతానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట. సో ఏదేమైనా చూడండి ఎంత విచక్షణరహితం కొడుతున్నాడు. ఒకసారి విజువల్లో ఆ కొట్టే విధానం చూడండి. ఇదే రకంగా, ఇదే మాదిరిగా తనకి తగినట్టుగా న్యాయం జరగాలంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఆ గిరిజన యువకుడికి ఇదే లాఠీ ఇచ్చి అనిల్ రెడ్డి చేతులు కట్టాలి. ఎందుకంటే మదం ఎక్కున్నాడు కాబట్టి మళ్ళీ ఆ మదపు టేనుకు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది కాబట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఆ యువకుడికి అదే లాఠీ ఇచ్చి తిరగబడితే అప్పుడు తెలిసిద్ది అసలు విషయం ఏందనేది, అసలు నొప్పి అంటే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసిద్ది. సో ప్రస్తుతానికి ఈ చోటా నేతల యొక్క వ్యవహారం కొంత చర్చనీయాంశంగా మారింది. గతంలో చైతన్య యాదవ్, ఇప్పుడు అనిల్ రెడ్డి ఇద్దరు కూడా పేటరేగిపోతున్నారు. ఈ మదపు వ్యక్తులు రోడ్ల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా రకం కొడుతున్నారని చెప్పి అక్కడ ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మంది పైన చూసారు కదా ఈ వీడియోలో ఎలా కొడుతున్నాడు, ఎలా బారుతూ ఉన్నాడు అనేది. ఆయన పెద్ద ఏదో పోలీసులు కాదు, ఆయన తప్పు చేసింది కాదు. అక్కడ ఉన్నటువంటి యువకుడు కూడా చాలా విచక్షణరహితంగా లాఠీ పట్టుకొని యమ కొట్టుడు కొడుతున్నాడు. చూడండి ఎంత దారుణం కొడుతున్నాడు అనేది. ఎంత బలుపు అహంకారం కనబడుతుంటే, కొట్ట కనబడుతున్నాడు, మొహంలోనే కొట్టొస్తుంది. ఎంత బలుపు, ఎంత అహంకారం ఉందనేది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియోలో వైరల్గా మారడంతో ఈ ఘటన పైన మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చాలా బాధాకర విషయం. ఈ యొక్క వైసీపీ రౌడీ ముక్కలు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే
వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ మూకలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, సుధాకర్ లాంటి డాక్టర్లను చంపేయడం అన్నీ వీళ్ళకి అలవాటు. అలాంటి ఈ రోజున ఒక మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని చితకబాత దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరైతే దానికి కార్యక్రమాల్లో అనిల్ కానీ అలాగే జగ్గారెడ్డి అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉంటాం. నిజంగా అక్కడి నుంచి ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఆలోచించదగ్గ విషయం. ఈ గతంలో కూడా వారం ముందు కూడా చైతన్య అనే మనిషి ఎవరైతే కరుణాకర్ రెడ్డి అనుచరున్నాడో గతంలో కూడా బాడుగా అడిగినందుకు కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది ఈరోజే. తప్పకుండా ఎవరైతే కారకులు, అంటే ముఖ్యంగా ఈ బాధితుడు దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. అతను భయపడి పారిపోయాడా, ఇంకా వాళ్ళు చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఎవరైతే చేసిన వారు ఉన్నారో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పవన్ అనే మనిషి దొరికిన తర్వాత తప్పకుండా ఎవరైతే దీని కారకులు ఉన్నారో అందరి మీద కూడా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. రౌడీ షీట్ కూడా మేము తిరిగి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. పులివెందల్లోనే రౌడీజం వద్దు అని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. పులివెందుల లాంటి ప్రాంతాలను మారుతూ ఉంటే ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు తిరుపతి లాంటి మంచి వాతావరణం ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు చెడు చేయడం అనేది మేము సహించము. టీడీఆర్ బాండ్ ఎంక్వైరీ జరుగుతుంది బ్రదర్. వెరీ సూన్ ఎంక్వైరీ పూర్తవుతుంది. తప్పకుండా ఎవరైతే స్కామ్లో ఉన్నారో అందరూ కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పవన్ దెబ్బతిన్నాడో అతను జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తిని ఈ ఎమ్మెల్యే దగ్గర పిఏ అని చెప్పేసి కూడా మోసం చేశాడు. వాళ్ళు వివిధ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు వైసీపీ. అసలు ఇప్పుడు కూటమి పార్టీ మేమంతా కూడా హ్యాపీగా మేము చేస్తూ ఉన్నాం. కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టాను కూడా నేను ఆలోచన చేయట్లేదు. ఒక దళిత బిడ్డ ఏదో అవసరానికి రైట్. ఇది అనగానే సీతాప్రసాద్ మాట్లాడుతున్న మాటలు. ఒకసారి ఆర్టీవీతో కూడా మంత్రి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్లో మాట్లాడుకొచ్చారు. మరోవైపు అక్కడ జరిగిన సంఘటన పైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది? తిరుపతిలో వైసీపీ నేతలు పవన్ మీద దాడి చేసినట్టు మంత్రి గారు ఉన్నారు. సరే, ఏదో దాడి చాలా తప్పు విషయం ఇది. ఏ దళితుడిని కాదు, ఏ మనిషిని కూడా కొట్టకూడదు. దళిత బిడ్డ, అమాయకమైనటువంటి బిడ్డ, ఏదో లావాదేవీలో కొంచెం ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా అతనికి లాఠీలతో కొట్టడం, దాని వీడియో తీసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించడం, అలాగే ఇతరులకు కూడా పంపించి మేము మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే మీరు వచ్చి తీసుకోండి అని చెప్పే విధానం అనేది చాలా కఠినంగా తీసుకుంటాను. అది కూడా మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శిష్యులు వాళ్ళ ఇంట్లో కూడా దొరికారు. కాబట్టి తప్పకుండా వీలైతే వారి మీద కూడా కేసు పెట్టి ఇలాంటి అరాచకాలు, ఎందుకంటే తిరుపతి ఒక పయస్ సెంటర్, ఎప్పుడు శాంతియుతంగా మంచి వాతావరణం ఉండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుని ఇక్కడ నుండి వెళ్ళాలి. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తా ఉన్నాం. అలాంటి వాతావరణం క్రియేట్ చేసే తరుణంలో ఇలాంటి ఆగడాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము గతంలో కూడా ఒక వ్యక్తి ఇదే రకమైనటువంటి దాడి చేసినటువంటి అయితే అది కూడా వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకున్నాం. దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. పవన్ జాడ తెలిసిన తర్వాత మేము నెక్స్ట్ కార్యక్రమం మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఎస్పీ ఏమైనా స్పందించారు సార్?